ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వైఎస్ఆర్సీపీ నిరసన కొనసాగుతోంది. ఏపీలో టీడీపీ అరాచకాలు దేశమంతా చూస్తోంది. కూటమి వచ్చిన నాటి నుంచి బరితెగించి దాడులకు తెగబడ్డ తీరును ఫోటో ఎగ్జిబిషన్లో ఉంచారు. ఏపీలో కూటమి రాక్షస పాలనను పలు రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, ఫోటో ఎగ్జిబిషన్ లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి దాడులు డే టు టైంతో సహా అన్ని అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. అవి ఫోటో ఎగ్జిబిషన్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నామంటున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జంతర్ మంతర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం తొక్కుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కొనసాగుతున్నటువంటి అరాచకాలు, ఆటవిక పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. జంతర్ మంతర్లో తమ నిరసన ప్రకటిస్తున్నారు. ఈ నిరసనకు జాతీయ పార్టీ నాయకులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్వయంగా జంతర్ మంతర్కు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. వెంటనే ఈ అంశంపైన జోక్యం చేసుకొని ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పంపాలి, అక్కడ చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పాలన జరిగేలా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, అలాగే ఇటు గవర్నర్కు ఉందని కూడా వచ్చినటువంటి నాయకులందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రధాన పార్టీలు ఇటు సమాజ్వాదీ పార్టీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అన్నా డిఎంకే, జేఎంఎం, ఐయుఎంఎల్ లాంటి కీలక పార్టీలని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు మద్దతు పలికాయి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా స్వయంగా జరుగుతున్నటువంటి వీడియోలకు సంబంధించినటువంటి వాటిని క్లిప్పింగ్స్ ప్రదర్శించి వారికి వీడియోలు చూపించి అందులో జరుగుతున్నటువంటి వివరాలన్నీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకురాలు లక్ష్మీపార్వతి, అలాగే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కూడా ఉన్నారు. సార్, మేడం, ఏమంటారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కొనసాగిస్తుంది, జాతీయ పార్టీ నాయకులందరూ కూడా మద్దతు పలికారు, ఏమంటారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒక 6 నెలల వరకు మనం వదిలేద్దాం, కొత్తగా వచ్చారు కదా, వాళ్ళు చాలా ఇంప్లిమెంట్ చేస్తానని మాట ఇచ్చారు ప్రజలకి. వాళ్ళ మేనిఫెస్టోలో చాలా ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి అన్నారు. అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, పెన్షన్స్ 4,000 ఇస్తామన్నారు. 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. కనుక వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి కొంత టైం ఇద్దాం, మనము ఎక్కువ మాట్లాడొద్దని కూడా మాకు ఒక పార్టీ క్రమశిక్షణగా చెప్పడం జరిగింది. కానీ అసలు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లోకేష్ వచ్చిన దగ్గర నుంచి ఒక నీచమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు కాదు అప్పుడు కూడా, లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు కూడా మొత్తం అతనే, అందుకనే అంత దరిద్ర పాలన ఆంధ్రప్రదేశ్ చూసింది. ఇప్పుడు కూడా ఎంత పనికి మాలిన ఇదంటే, రెడ్ బుక్లో మేము వాళ్ళ పేర్లు రాసాము, వీళ్ళ పేర్లు రాసాము, అందువలన వీళ్ళందరూ కూడా మేము వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాము. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి మరి పరిపాలనకు వచ్చినప్పుడు అన్ని పార్టీలను సమానంగా చూడాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం అని లేదు, కమ్యూనిస్టులు అని లేదు, కాంగ్రెస్ అని లేదు, అందరికీ సమానంగా ఎవరు లబ్ధిదారులో వాళ్ళందరికీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. కానీ ఇదేమిటి, వైకాపా వాళ్ళని పనిగట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన వాళ్ళని ఇప్పుడు దాదాపుగా 4,000 మంది ఊళ్ళు విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ బెంగళూరు అట్లా వెళ్ళిపోయారు, ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పాపం ఆస్తులు వదిలిపెట్టి. అలాగే 100 మంది మరి దెబ్బలు తింటా ఉన్నారు, ఆస్తులు ధ్వంసమైనవి. అలాగే 36 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మరో 36 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ దెబ్బ తట్టుకోలేక. కార్లు అయితే ఎన్ని తగలబెట్టారు, అలాగే స్థలాలు ఆక్రమిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక స్వర్ణయుగంగా ప్రజలు ప్రశాంతంగా ఉంటే, ఈరోజు ఈ పరిపాలన ఒక రాక్షస రాజ్యంలాగా మారింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మేల్కొని కార్యకర్తలకు మేలు చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, ఇది మొత్తం భారతదేశం దృష్టిలోనే తీసుకుపోవాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టడం, అందరూ వచ్చి పార్టీకి మరి సపోర్ట్ ఇవ్వటం చాలా జయప్రదంగా మా కార్యక్రమం ముగిసింది. మనతో పాటు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా టీడీపీ వాళ్ళు అంటున్నారు 5 ఏళ్లలో మీరు చేశారు, దానికి ప్రతీకారంగానే మేము చేస్తున్నాం అంటున్నారు, దానికి ఏం సంబంధం? సార్, ప్రజాస్వామ్యంలో ప్రతీకారానికి కానీ హింసకు కానీ తావులేదు. ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము ప్రజలిచ్చిన అధికారాన్ని నడపకుండా
ఈరోజు వాళ్ళు రాసిన రెడ్ బుక్కో లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క రెడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అక్కడ కూడా ఉంది. వారు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీల పైన అనేది కూడా వారు ధ్యాస అనేది కూడా పెట్టుకోకుండా ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకొని వారిపైన భౌతిక దాడులు కానీ వారి ఆస్తులు నష్టపరచడం కానీ, అంతేకాకుండా ఈరోజు దాదాపుగా కూడా 35 మంది కూడా హత్య గావించబడినారు. ఎంతోమంది కూడా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఈరోజు దేశమంతా కూడా చెప్పడానికే ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈరోజు, ఎందుకంటే అక్కడ నిర్వీర్యమైపోయిన చట్టం వారి చేతుల్లోనే తీసుకున్నారు. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి వాళ్ళ చేతుల్లోకి పోయినప్పుడు ఈరోజు దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో భారతీయ జనతా పార్టీ, అక్కడ కూడా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి అక్కడ కూడా మోడీ గారు వచ్చేసి ఆ కూటానికి ఓటేయండి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశారు. దాన్ని నీరుగార్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా తీసుకున్నప్పుడు వారి దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి ఇక్కడ తీసాం. నాయకులు, వివిధ పార్టీ నాయకులు, జాతీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడంతా కూడా అఖిలేష్ యాదవ్ గారు కానీ, రామరావు యాదవ్ గారు కానీ, అలాగే శివసేన నాయకులు అందరూ కూడా వచ్చేసారు, చూశారు. వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు. దేశం దృష్టికి తీసుకొని పోతారు. పార్లమెంటులో కూడా చర్చించే పరిస్థితి కూడా తీసుకొని రావడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతుల్లో.